ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. అద్దరికి పోదుము. మార్కు సువార్త 4:35. క్రీస్తు ఆజ్ఞ మేరకే మనం సముద్రాన్ని దాటుతున్నప్పటికీ తుఫానులు రావు అని అనుకోకూడదు. ఆ శిష్యులు క్రీస్తు ఆజ్ఞాపిస్తేనే అద్దరికి పోవడానికి సమకట్టారు. మహాప్రచండమైన తుఫాను వాళ్లను చుట్టుముట్టి దాదాపు నావ బోర్తా కొట్టే వరకు వచ్చింది. అందుకని క్రీస్తుకు మొరుపెట్టారు. మనోవేదనల్లో క్రీస్తు ప్రత్యక్షమవడం ఆలస్యమవుతూ ఉంటే అది మన విశ్వాస పరీక్షకు గురై ఇంకా దృఢపడడానికి, మన ప్రార్థనలు ఇంకా తీవ్రతరం కావడానికి, విడుదల కోసం మనం తాపత్రయం ఇంకా ఎక్కువ కావడానికి, ఇలా జరిగి చివరికి విడుదల వచ్చినప్పుడు దానివల్ల మనం నిండు అనుభూతిని పొందగలం. క్రీస్తు వాళ్లను మెల్లిగా గద్దించాడు. మీ విశ్వాసం ఏమైంది? తుఫాను చెలరేగే వేళలో జయ జయ ధ్వానాలను ఎందుకు చేయరు మీరు? జుంజుం మారుతంతో ఎగిసిపడే అలలలో అరచి చెప్పలేకపోతున్నారెందుకు? ఓ గాలి, ఓ అలల్లారా, మీరు మాకేమి హాని చేయలేరు. క్రీస్తు మా పడవలో ఉన్నాడు. సూర్యుడు చక్కగా ప్రకాశిస్తూ ఉంటేనే మనుషులకు నమ్మిక ఉంటుంది. తుఫాను వస్తున్నప్పుడు నమ్మిక కలిగి ఉండడం కష్టం. నింగిని నేలని ఏకం చేసే పెను తుఫాను చెలరేగినప్పుడే మన విశ్వాసం ఏపాటిది అన్న పరీక్షకు వస్తుంది. ఆ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ఉండేందుకే మన రక్షకుడు మనతో పాటు మన పడవలో ఉన్నాడు. మీరు ప్రభువులో స్థిరులై ఆయన శక్తిని పొంది బలవంతులై ఉండగోరితే ఎప్పుడో ఒక తుఫాను వేళల్లోనే ఆ బలాన్ని మీకాయన ఇస్తాడు. నా నావలో క్రీస్తు ఉంటే పరిహసిస్తాను గాలి వానను. అవతలి వైపుకు వెళ్దాం పదండి అన్నాడు క్రీస్తు. పదండి, మధ్యలో మునిగిపోదాం అనలేదుగా. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితములకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.